హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఎస్వీఐ తెలుగు ఛానల్. CCNA డే 15లో ఈరోజు మనం ఇంటర్ వీలాన్ రౌటింగ్ గురించి తెలుసుకుందాం. ఈ ఇంటర్ వీలాన్ రౌటింగ్ అనేది మనం ఎస్వీఐని బేస్ చేసుకొని క్రియేట్ చేస్తాం. సో ఎస్వీఐ అంటే మన ఛానల్ నేమ్ కాదు, స్విచ్ వర్చువల్ ఇంటర్ఫేస్. ఓకే, ఇంటర్ వీలాన్ రౌటింగ్ బై ఎస్వీఐ. ఎస్వీఐ అంటే స్విచ్ వర్చువల్ ఇంటర్ఫేస్. ఓకే ఫ్రెండ్స్, ఈ ల్యాబ్ క్రియేట్ చేయడానికి మనకి నెంబర్ ఆఫ్ డివైజెస్ పెట్టి చేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ సింపుల్గా మీకు మనకి కమ్యూనికేషన్ అనేది ఎలా జరుగుతుందో చూపిస్తాను. మనం ఇదే సినారియో, ఇదే కమాండ్స్ మనం యూజ్ చేసి నెంబర్ ఆఫ్ డివైజెస్ కనెక్ట్ చేసుకోవచ్చు, నెంబర్ ఆఫ్ స్విచ్చెస్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి రిక్వైర్మెంట్ ఏంటంటే ఒక L3 స్విచ్ కావాలి, అలానే ఒక 2 L2 స్విచ్చెస్ కావాలి, నెక్స్ట్ ఒక 4 PCలు తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇంటర్ వీలాన్ రౌటింగ్ అంటే ఏంటంటే మనం ఇదివరకు ప్రీవియస్గా ఏంటంటే సింగిల్ వీలాన్ క్రియేట్ చేసి చూపించాను. సింగిల్ వీలాన్లో ఏంటంటే మొత్తం ఒకే వీలాన్లో ఉండడం వల్ల మనకి కమ్యూనికేషన్ అనేది L2లో ఉన్నా సరే సరిపోద్ది, L2లో ఉన్నా సరే కమ్యూనికేషన్ అనేది జరుగుద్ది. కానీ మనకి మల్టిపుల్ వీలాన్స్ కమ్యూనికేట్ అవ్వాలంటే కంపల్సరీ మనకి L3 స్విచ్ అనేది కావాల్సి ఉంటుంది. సో L3 స్విచ్ ఎందుకు కావాల్సి ఉంటుందంటే L3 మాత్రమే రౌటింగ్ని ఎనేబుల్ చేస్తుంది అనమాట. ఇంటర్ వీలాన్ రౌటింగ్ని ఎనేబుల్ చేయడానికి మనకి L3 లెవెల్లో స్విచ్ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా కావాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ 2 PCలు వీలాన్ 10లో ఉన్నాయి, ఈ 2 PCలు వీలాన్ 20లో ఉన్నాయి. సో ఈ రెండింటి మధ్య మనం కమ్యూనికేషన్ అనేది ఎలా ఎనేబుల్ చేస్తామో ఇప్పుడు సిస్కో ప్యాకెట్ ట్రేసర్లో చూద్దాం. ఫ్రెండ్స్, ల్యాబ్లోకి వచ్చేసినప్పుడు త్వరగా మనం ఇప్పుడు డివైస్ తీసుకుందాం క్విక్గా. ఓకే, ఒక L3 అన్నాను. నెక్స్ట్ మనకి L2లో ఒక 2 కావాల్సి ఉంది, L2. నెక్స్ట్ మనకి సిస్టమ్స్ వచ్చేసి ఒక 4, 1, 2, 3, 4. ఇప్పుడు కేబుల్ కనెక్ట్ చేసేద్దాం. ఇక్కడి నుంచి ఇక్కడికి ఒకటి, 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 నుంచి ఇక్కడికి ఒకటి. సో ఇప్పుడు క్విక్గా మనం ల్యాబ్ అనేది చేద్దాం. సో ఇక్కడ మనం ఫస్ట్ ఇక్కడ వీలాన్ 10 కదా, వీలాన్ 10. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి వీలాన్ 20. ఓకే ఫ్రెండ్స్, వీలాన్ 10, నెక్స్ట్ ఇది వీలాన్ 20. సో నేను ఇక్కడ కాన్ఫిగరేషన్ సింపుల్ స్టెప్స్ ఉంటాయి, కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ నేను కింద నుంచి పైకి కాన్ఫిగర్ చేసుకుంటూ వెళ్తాను. సో మనకు ఫస్ట్ ఏంటంటే ఈ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వీటికి మనం స్టాటిక్ ఐపీలు ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ స్టాటిక్ ఐపీలు ఇచ్చేద్దాం టక్కటక్కమని. ఓకే, డెస్క్టాప్ 192.168.1.2. సో ఇక్కడ 2 ఎందుకు ఇస్తున్నానంటే ఆల్రెడీ 1 అనేది ఆల్రెడీ కాదు, ఈ 1 అనే మనకి 1 అనే IP అడ్రస్ అనేది పైన L3 ఏదైతే ఉందో దాంట్లో ఇవ్వాల్సి ఉంటుంది. అందుకని నేను ఇక్కడ 2 ఇస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి అక్కడ ఇంటర్ఫేస్ వీలాన్కి ఏ IP అయితే ఇస్తామో ఆ IP దీనికి గేట్వే అవుతుంది. సో 1.1. సో ఈ 1.1 నేను అక్కడ ఇంటర్ఫేస్ వీలాన్ దగ్గర ఇస్తాను, మీకు ఇచ్చేటప్పుడు చూపిస్తాను. నెక్స్ట్ దీనికి 1.2 ఇచ్చాం కదా, దీనికి 1.3 ఇద్దాం. 192.168.1.3. సబ్నెట్ వచ్చేసి /24, ఇది 255.255.255.0. నెక్స్ట్ గేట్వే వచ్చేసి 192.168.1.1. సేమ్ దానికి ఏదైతే ఇచ్చామో అదే గేట్వే. ఓకే, డన్. ఇప్పుడు ఈ 2 సిస్టమ్స్కి దీంట్లో మనకి IP అనేది మారుతుంది, ఎందుకంటే సపరేట్ వీలాన్ 192.168.2.2. అక్కడ 1.2 ఇచ్చాను, ఇక్కడ 2.2. ఓకే, 192.168.2.1. ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఈ సిస్టమ్ 192. సో ఇది ఫస్ట్ టైం నేను ల్యాబ్లో ఎక్కువగా చేయలేదు కాబట్టి, ఇది సెకండ్ ల్యాబ్ కాబట్టి మీకు ఇలా దగ్గర నుంచి చూపిస్తున్నాను. స్టాటిక్ IP ఇవ్వాల్సి ఇచ్చాను. నెక్స్ట్ వీడియోస్లో ఏమన్నా నేను స్టాటిక్ IP ఇచ్చానంటే ఇలా యాస్టేజ్కి ఇలాగే ఇచ్చి ఉంటాను. అది మీకు మేబీ టైం టేకన్ ఎక్కువ తీసుకుంటుందని కట్ చేయొచ్చు ఆ పార్ట్ అనేది IP ఇవ్వడం. కానీ నెక్స్ట్ మీరు IP అనేది ఇవ్వడం స్టాటిక్, ఇదే ప్రాసెస్. ఓకే, 2.1 డన్. ఇప్పుడు స్టాటిక్ ఐపీలు ఇస్తాను రెండింటికి, ఈ 2 వీలాన్లకి, ఈ వీలాన్ నెక్స్ట్ ఈ వీలాన్కి. నెక్స్ట్ ఈ స్విచ్లు ఏవైతే ఉన్నాయో L2, ఈ L2 స్విచ్లో ఏంటంటే మనం
ఎటువంటి ఇంటర్ఫేస్ వీలాన్ ఏం క్రియేట్ చేయవసరం లేదు. మనకి నార్మల్ వీలాన్స్ క్రియేట్ చేసుకుంటే చాలు. సో దీంట్లో ఓన్లీ నార్మల్ వీలాన్స్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. అది ఎలాగో మీరే చూడండి. కాన్ఫిగ్ టెర్మినల్ VLAN 10. ఓకే, నేము మనకు నచ్చితే ఇవ్వచ్చు, లేకుంటే లేదు. VLAN 10 అది వేరే మార్కెటింగ్ అని ఇద్దాం. ఓకే, నెక్స్ట్ VLAN 20, ఇది అకౌంట్స్ అని ఇద్దాం. సారీ, నేమ్ అకౌంట్స్. ఓకే, ఈ స్విచ్లో 2 VLANs ఇచ్చాను. సో ఈ స్విచ్లో చేయాల్సిన ఇంకొక టాస్క్ ఏంటంటే, ఇక్కడ ఏవైతే పోర్ట్స్ కనెక్ట్ అయ్యి ఉన్నాయో మీరు చూసినట్లయితే FA0/2 FA0/3 ఈ 2 పోర్ట్స్ని మనం VLAN 10 ఉంది కదా, VLAN 10లోకి మార్చాలి. ఈ 2 పోర్ట్స్ని VLAN 10లోకి మార్చాలి, ఎందుకంటే అది VLAN 10 కింద ఉంది కాబట్టి. ప్రజెంట్ ఇది బై డిఫాల్ట్ VLAN 1లో ఉంటుంది, కానీ మనం కమ్యూనికేషన్ చేసేది VLAN 10కి VLAN 20 కాబట్టి దీన్ని ఈ 2 పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఫాస్ట్ ఎథర్నెట్ వీటిని నేను VLAN 10 కింద చేంజ్ చేస్తున్నాను. చూడండి, ఇంటర్ఫేస్ ఫాస్ట్ ఎథర్నెట్. సో 2 పోర్ట్లని కూడా ఒకేసారి నేను చేంజ్ చేస్తాను. దాని కమాండ్ వచ్చేసి ఇంటర్ఫేస్ రేంజ్ ఫాస్ట్ ఎథర్నెట్ 0/2 to 3 అంటే 2 ఇంటర్ఫేస్లు ఒకేసారి సెలెక్ట్ చేశాను. ఇప్పుడు స్విచ్ పోర్ట్ మోడ్ యాక్సెస్ అంటే పోర్ట్ని మనం యాక్సెస్ పోర్ట్ కింద, ఆల్రెడీ యాక్సెస్ పోర్టే ఉంటుంది, నేను ఇంకొకసారి కమాండ్ ఎగ్జిక్యూట్ చేశాను. నెక్స్ట్ స్విచ్ యాక్సెస్ VLAN ఎంత అయితే అంత, మనం VLAN 10 ఇద్దాం అనుకుంటున్నాం కదా, VLAN 10 ఎంటర్ అయిపోయింది. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఇది VLAN అసైన్ అయింది. ఇది ఏంటంటే మనకి బ్రాడ్కాస్టింగ్ జరుగుతుంది. ఓకే, ఎగ్జిట్. ఈ స్విచ్లో ఫస్ట్ ఏం చేసాం, మనం VLAN క్రియేట్ చేసిన VLANని ఈ 2 ఇంటర్ఫేస్లు ఎండ్ యూజర్లు ఏవైతే ఉన్నాయో, సిస్టమ్స్ క్లయింట్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళకి అసైన్ చేసాం. నెక్స్ట్ దీంట్లో ఇంకొక టాస్క్ ఏముందంటే, ఇక్కడ స్విచ్ అప్లింక్ L3కి ఏదైతే వెళ్ళిందో FA0/1 ఉంది కదా, దాన్ని మనం ట్రంక్ పోర్ట్ కింద మార్చాల్సి ఉంటుంది. ఓకే, ఇంటర్ఫేస్ ఫాస్ట్ ఎథర్నెట్ 0/1 స్విచ్ పోర్ట్ మోడ్ ట్రంక్. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే లింక్ అనేది అప్పాయింది చూడండి. ఓకే, స్విచ్ పోర్ట్ కమాండ్ ట్రంక్ hello VLAN. సో ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయడం వల్ల ఏంటంటే, ఆ స్విచ్లో ఎన్నైతే VLANs ఉంటాయో అన్ని VLANs అనేవి ఈ ట్రంక్ ద్వారా వెళ్ళు అని మనం కమాండ్ ద్వారా చెప్తున్నాం అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది ఈ స్విచ్లో కాన్ఫిగరేషన్. సేమ్ కాన్ఫిగరేషన్ మనం ఈ స్విచ్లో చేయాల్సి ఉంటుంది, కాకపోతే VLAN 10 బదులు VLAN 20 చేస్తాం. ఓకే, లెట్స్ డూ దిస్. ఎనేబుల్ 150. ఓకే, ఫస్ట్ VLAN 10 నేమ్ వచ్చేసి, నేమ్ అనేది మనకి మస్ట్ అండ్ షుడ్గా సేమ్ ఉండాలని ఏమి ఉండదు, మనకి VLAN ఇంపార్టెంట్. అండ్ దాంట్లో నేమ్ వచ్చేసి మార్కెటింగ్ అని ఇచ్చాం. ఈ నేమ్ అనేది ఏంటంటే జస్ట్ ఐడెంటిఫికేషన్ మాత్రమే. ఓకే, నెక్స్ట్ VLAN 20 నేమ్ వచ్చేసి అకౌంట్స్. VLANs క్రియేట్ అయ్యాయి. ఇప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ ఈ VLANsని ఇక్కడ ఏవైతే డివైస్ కనెక్ట్ అయినా ఈ 2 ఇంటర్ఫేస్లకి అసైన్ చేయడం ఉంది. సో ఇప్పుడు ఒకసారి బ్యాక్ వచ్చేయాలి. ఇంటర్ఫేస్ ఎగ్జిట్, ఇంటర్ఫేస్ 2 ఒకసారి సెలెక్ట్ చేస్తున్నాను. రేంజ్ అంటే మనం ఇక్కడ ఎన్నైతే ఇంటర్ఫేస్లు ఉన్నాయో అన్ని ఇంటర్ఫేస్ని ఒకేసారి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. రేంజ్ అంటే నెక్స్ట్ ఫాస్ట్ ఎథర్నెట్ 0/, ఇవి కూడా 2, 3 సెలెక్ట్ అయ్యాయి. స్విచ్ పోర్ట్ మోడ్ యాక్సెస్
VLAN 20, ఎందుకంటే అక్కడ 10 ఇచ్చాం, ఇక్కడ 20 ఇస్తున్నాం అన్నమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఆరెంజ్ కలర్లోకి వచ్చాయి, అంటే ఇవి బ్రాడ్కాస్టింగ్ అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొక టాస్క్ ఇందులో ఉంది, L3 స్విచ్కి ఏదైతే కనెక్ట్ అయ్యిందో ఇక్కడ చూసారు కదా, L3 స్విచ్కి ఏదైతే కనెక్ట్ అయ్యిందో ఆ పోర్ట్ మనం ట్రంక్ చేయాల్సి ఉంది. సో దాన్ని ట్రంక్ చేయడానికి ఎగ్జిట్ ఇంటర్ఫేస్ ఫాస్ట్ ఎథర్నెట్ 0/1. ఓకే, స్విచ్ పోర్ట్ మోడ్ ట్రంక్ ఇంటర్ఫేస్ అనేది అప్ అయింది. స్విచ్ పోర్ట్ ట్రంక్ hello VLAN ఆల్. సో ఇది ఎగ్జిక్యూట్ చేయడం వల్ల మీకు చెప్పాను ఎన్ని VLANs అయితే స్విచ్లో ఉంటాయి అన్ని VLANs అనేవి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది ఆ ట్రంక్ VLAN, ఆ ట్రంక్ పోర్ట్ ద్వారా. ఓకే, డన్. ఈ స్విచ్ టాస్క్లు 2 మనకి ఫినిష్ అయిపోయాయి. ఇది చూడండి, బ్రాడ్కాస్టింగ్ జరుగుతుంది ఈ స్విచ్తో. ఇప్పుడు L3 స్విచ్లోకి వచ్చాం. దీంట్లోనే మనకి మెయిన్ ఈ ఇంటర్ VLAN రౌటింగ్ అనేది దీంట్లోనే ఎనేబుల్ చేస్తాం. ఈ L3 L2లో చేసిందంతా క్యాజువల్గా ఇదివరకు చేసిందే VLANs క్రియేట్ చేయడం అనేది ఇదివరకు ముందు వీడియోలో ఒకసారి చెప్పాను మీకు ఆల్రెడీ. సో ఇప్పుడు ఏదైతే మెయిన్ మన ఈ కాన్సెప్ట్ ఉందో ఇంటర్ VLAN రౌటింగ్ అనేది ఈ L3లోనే ఇప్పుడు కాన్ఫిగర్ చేస్తాం. బాగా చూడండి, ఎనేబుల్ కాన్ఫిగ్. ఫస్ట్ మనం ఇంటర్ఫేస్ VLAN క్రియేట్ చేద్దాం. మీకు ఆల్రెడీ చెప్పాను, సిస్కో స్విచ్చెస్లో ఇంటర్ఫేస్ VLAN బై డిఫాల్ట్ మనకి 1 ఉంటుంది. ఓకే, సో అందువల్లే మనం నార్మల్గా డివైజెస్ కనెక్ట్ చేసామంటే బై డిఫాల్ట్ ఆటోమేటిక్గా అవి కమ్యూనికేట్ అయిపోతుంటాయి VLAN 1ని తీసుకొని. కానీ ఇప్పుడు మనం దీంట్లో ఏంటంటే 2 VLANs క్రియేట్ చేయాల్సి ఉంటుంది. అది VLAN 10, VLAN 20, అవి ఇంటర్ఫేస్ VLAN. సో ఇందాక ప్రీవియస్గా L2 స్విచ్చెస్లో నేను VLAN క్రియేట్ చేసేటప్పుడు ఓన్లీ లోకల్ VLANs క్రియేట్ చేశాను. ఆ లోకల్ VLANs దీంట్లో కూడా క్రియేట్ చేయాల్సి ఉంటుంది. దాంతో పాటుగా ఇంటర్ఫేస్ VLANలో కూడా క్రియేట్ చేయాలి. ఫస్ట్ ఇంటర్ఫేస్ VLANs క్రియేట్ చేద్దాం. ఇంటర్ఫేస్. సో ఇప్పుడు ఈ స్విచ్లో మనం ఇంటర్ఫేస్ VLAN క్రియేట్ చేద్దాం. ఇంటర్ఫేస్ VLAN 10. సో దీనికి IP వచ్చేసి IP అడ్రస్. సో VLAN 10కి IP ఏ సిరీస్లో ఇచ్చాం మనం 192.168.1.1. ఇక్కడ ఏదైతే IP ఇచ్చానో ఇది నేను సిస్టమ్స్లో గేట్వే కింద ఇచ్చాను. చూడండి, 192.168.1.1. ఓకే, సో ఇదే IP నేను ఇక్కడ ఇంటర్ఫేస్కి IP కింద ఇస్తున్నాను, ఇంటర్ఫేస్ VLANకి. అండ్ సబ్నెట్ మాస్క్ 255.255.255.0. ఓకే, అయితే ఇక్కడ నో షట్ అనే కమాండ్ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఇంటర్ఫేస్ అప్ అవుతుంది. ఓకే, ఎగ్జిట్. నెక్స్ట్ ఇంటర్ఫేస్ VLAN 20 IP అడ్రస్ 192.168. ఏ సిరీస్ ఉంటుంది అక్కడ? సిరీస్ వచ్చి 2.1 255.255.255.0. నో షట్. ఎగ్జిట్. ఇప్పుడు లోకల్ VLANs క్రియేట్ చేద్దాం. VLAN 10. చూసారా, VLAN అనేది అప్ అయింది. సో అక్కడ నో షట్ కమాండ్ అని కొట్టకపోతే మాత్రం ఇక్కడ ఈ VLAN క్రియేట్ చేసినట్లనే అప్ అనేది అవ్వదు. నెక్స్ట్ మనం VLAN 10 దీనికి నేమ్ ఇద్దాం. నేమ్ అనేది నాట్ మ్యాండేటరీ, కాకపోతే మనం జస్ట్ ఐడెంటిఫికేషన్ గురించి మార్కెటింగ్. ఓకే, నెక్స్ట్ VLAN 20. ఇది కూడా అప్ అయింది. నేమ్ వచ్చేసి ACCO అకౌంట్స్ అని ఇచ్చాం. డన్. ఫ్రెండ్స్, ఇప్పుడు VLANs క్రియేషన్ అనేది అయిపోయింది. ఇంటర్ఫేస్ VLAN ఇచ్చాను, అలానే లోకల్ VLANs కూడా ఇచ్చేసాను. అయితే ఇప్పుడు ఈ ఇంటర్ VLAN కమ్యూనికేషన్ అనేది ఒకే ఒక సింగిల్ కమాండ్ వల్ల అవుతుంది. సో ఆ కమాండ్ ఏంటంటే IP రౌటింగ్. ఈ IP రౌటింగ్ అనే ఒక్క కమాండ్ ద్వారా మాత్రమే ఈ ఇంటర్ VLAN కమ్యూనికేషన్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఎంటర్. సో దీంట్లో ఇంకొక టాస్క్ ఉంది.
L3 నుంచి L2కి ఏవైతే స్విచ్లు కనెక్ట్ అయ్యి ఉన్నాయో ఈ రెండు స్విచ్లకి ఇంటర్ఫేస్లు ఉన్నాయి కదా, FA0/1 FA0/2. ఈ రెండు ఇంటర్ఫేస్లో కూడా మనం ట్రంక్ అండ్ ట్రాన్స్లేషన్ అనేది ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు అది చేద్దాం. ఇంటర్ఫేస్ రేంజ్ FA0/1 రెండు ఇంటర్ఫేస్ నేను ఒకేసారి సెలెక్ట్ చేశాను. ఓకే, ఇక మీరు చూడండి, కన్కోడ్ చేయడానికి కమాండ్ ఏంటి, స్విచ్ పోర్ట్ మోడ్ ట్రంక్. కానీ ఇక్కడ మనకు ఒక ఎర్రర్ వస్తుంది చూడండి. L3 స్విచ్లో ట్రంక్ కింద కాన్ఫిగర్ చేయాలంటే మనం ఎన్కాప్సులేషన్ని ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. ఇదొకటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో L3 స్విచ్లో పోర్ట్ని ట్రంక్ చేయాలంటే ఆ పోర్ట్ని encapsulation.1q కింద ఈ ట్రంక్ ఎన్కాప్సులేషన్ అనేది ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. సో అది ఎలా ఎనేబుల్ చేయాలో చూద్దాం. స్విచ్ పోర్ట్ ట్రంక్ కమాండ్స్ కూడా మీకు తెలియకపోతే చూసుకోవచ్చు. ఎన్కాప్సులేషన్ నెక్స్ట్ .1q ఎంటర్. సో ఇప్పుడు మనకి కమాండ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. స్విచ్ పోర్ట్ మోడ్ ట్రంక్. ఓకే, స్విచ్ పోర్ట్ ట్రంక్ మోడ్ స్విచ్ పోర్ట్ ట్రంక్ yellow VLANs on. సో ఆల్ టాస్క్లు అనేవి కంప్లీట్ అవ్వడం జరిగింది. సో మనం ప్రతి స్విచ్లోని చేయాల్సిన కాన్ఫిగరేషన్ అంతా చేస్తాం. ఇప్పుడు మనకి కమ్యూనికేషన్ చెక్ చేద్దాం. ఓకే, ఈ సిస్టమ్ నుంచి ఈ సిస్టమ్కి పింగ్ చేద్దాం. సో ఈ సిస్టమ్ IP ఏంటి 1.2. ఓకే, నెక్స్ట్ ఈ సిస్టమ్ IP వచ్చేసి 2.3. ఓకే, ఇప్పుడు పింగ్ ట్రై చేద్దాం. పింగ్. సో ఇది -T అనే ఇస్తే ఏంటంటే కంటిన్యూస్ పింగ్ అనమాట. అంటే మామూలుగా మనం పింగ్ కొట్టి ఆ సిస్టమ్ మీరే చూడండి ఒకసారి 192.168.2.3 లెట్స్ సీ పింగ్ అవుతుందో చూద్దాం. ఎస్. సో కాన్ఫిగరేషన్ అంతా మనం కరెక్ట్గా చేసాం. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే పింగ్ -T 192.168.2.3. సో ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే ఇది కంటిన్యూస్ పింగ్ అనమాట. సో మనకి ప్యాకెట్స్ అలాగా పింగ్ అవుతూనే ఉంటాయి. ఫ్రెండ్స్, ఇదే కాన్ఫిగరేషన్ అలాగే ఈ పీసీ నుంచి రిమైనింగ్ అవతల VLANలో ఉన్న పీసీకి పింగ్ చేసి ట్రై చేద్దాం. పింగ్ -T 192.168.2.2. సో ఇది కూడా ఫస్ట్ ప్యాకెట్ అనేది ఫెయిల్ అవుద్ది, ఎందుకంటే ఇక్కడ నుంచి అక్కడికి ట్రాఫిక్ అనేది రీచ్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి. సో మీరు ఇక్కడ చూసినట్లయితే కమ్యూనికేషన్ అనేది కూడా ఎనేబుల్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇదే కాన్ఫిగరేషను. సో మీకు ఇంకా ఈ పింగ్ ఆల్రెడీ ఇప్పుడు ప్రెజెంట్ పింగ్ అవుతుంది కదా, దీన్ని ఈ ఒక్క కమాండ్ ఇందాక ఏదైతే చెప్పానో IP రౌటింగ్ ఎనేబుల్ చేసాం కదా, సో ఆ కమాండ్ ఏదైతే ఉందో ఆ కమాండ్ ఎగ్జిక్యూట్ చేసి ఈ పింగ్ని మనం ఇప్పుడు స్టాప్ చేయడానికి ట్రై చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, ఇందాక ఏదైతే IP రౌటింగ్ అని ఇచ్చాను కదా, ఈ IP రౌటింగ్ కమాండ్ నేను సో మనం సిస్కోలో ఏంటంటే ఎనేబుల్ చేసిన దాన్ని డిసేబుల్ చేయడానికి వెంటనే నో అని కొడితే చాలు. నో IP రౌటింగ్ అని కొట్టాను.
ఇప్పుడు చూడండి ప్యాకెట్ అనేది డ్రాప్ అయిపోద్ది, రిక్వెస్ట్ టైం అవుట్ మనకి వస్తుంది. చూడండి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే రిక్వెస్ట్ టైం అవుట్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఇంటర్వ్యూలర్ కమ్యూనికేషన్ అనేది ప్రెజెంట్ స్టాప్ చేసాం. సో మళ్ళీ నేను ఇప్పుడు ఐపీ రౌటింగ్ అనేది ఎనేబుల్ చేస్తాను. పింగ్ అవ్వాలి ఇప్పుడు, ఎస్ ఇప్పుడు పింగ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇది కాన్సెప్ట్. సో కమాండ్స్ అనేవి మీరు కొద్దిగా గుర్తుపెట్టుకుంటే ఈ ఇంటర్వ్యూలర్ రౌటింగ్ని చాలా ఈజీగా చేయొచ్చు. అలానే ల్యాబ్లో కూడా మీరు 2-3 సార్లు ప్రాక్టీస్ చేస్తే మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదంటే మా ఈమెయిల్కి మెయిల్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో. బాయ్ బాయ్.